ఓ కలం ఆగిపోయింది. ఓ స్ఫూర్తి నింగికెగిసిపోయింది. వార్తల సేకరణలో అంతులేని ఉత్సాహం మోగపోయింది. క్రీడల కథనాలు, విశ్లేషణల్లో అపారమైన అనుభవం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. జర్నలిజమే శ్వాసగా జీవించి క్రీడారంగంలోని లోతుపాతులను జనానికి అందించిన జెస్సీ కలం శాశ్వత సెలవు తీసుకుంది. 30 ఏళ్లకు పైగా జర్నలిజంలో తనదైన శైలి, స్పోర్ట్స్ కరెస్పాండెంట్గా ప్రత్యేక ముద్ర, ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లను రిపోర్టింగ్ చేసిన అనుభవం, గ్రామీణ స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు దిశానిర్దేశం, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులను దక్కించుకున్న నైపుణ్యం ఆయన సొంతం. ఆయనే జె. శ్రీనివాసులు. జెస్సీగా తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులు. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, సాక్షి టీవీ స్పెషల్ కరెస్పాండెంట్ జె. శ్రీనివాసులు జెస్సీ తుది శ్వాస విడిచారు. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. 1961లో పాత మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలులో జన్మించిన జెస్సీ వయసు 55 సంవత్సరాలు. ఆయనకు భార్య, 3 పిల్లలు ఉన్నారు. 30 ఏళ్లుగా స్పోర్ట్స్ కరెస్పాండెంట్గా జెస్సీ వివిధ పత్రికలు, టీవీ ఛానల్స్లలో సేవలందించారు. యువ జర్నలిస్టులకు స్ఫూర్తిగా నిలిచారు. Jesse, a true sports journalist in every way. అన్నిటికంటే ముఖ్యంగా he was a great human being to start with. ముఖ్యంగా ప్రింట్లో అపారమైన అనుభవం, దాన్ని సీమ్లెస్గా ఎలక్ట్రానిక్ మీడియాకు ట్రాన్స్ఫర్ చేసిన కొద్దిమంది జర్నలిస్టులలో జెస్సీని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్పోర్ట్స్ జర్నలిజంలో జెస్సీ అంటే నాకు గురువుతో సమానం జర్నలిజంలో. నేను ప్రస్తుతం జర్నలిజంలో లేకున్నా ఆయన వార్త నుంచి మమ్మల్ని సొంత తమ్ముళ్ళలాగానే చూసేవాళ్ళు. అందరినీ కింద ఎవరు పనిచేసినా కొలీగానే అట్లా కాకుండా ఆయన సొంత ఆత్మీయుల్లాగా చూసేవాడు. ఆయన లేని లోటు మాకెవరు తీర్చలేనిది అది. తనదైన శైలితో అనేక క్రీడా వార్తలు కవరేజ్ చేసిన జెస్సీ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులను ఎన్నో అందుకున్నారు. వివిధ పత్రికల్లో, పుస్తకాల్లో ఆయన రాసిన కథనాలు, విశ్లేషణలకు మంచి ఆదరణ లభించేది. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని ఎక్కువగా పరితపించేవారు. అన్న జెస్సీ లేడన్న వార్త నాకు చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. నేను దాదాపు జర్నలిస్ట్గా డే 1 నుంచి కూడా ఆయన ఈనాడులో ఉన్నప్పుడు ఆయన జ్యోతిలో ఉండేవారు. ఆ తర్వాత ఆయన వార్తకి వెళ్ళినా, తర్వాత సాక్షికి వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా, ఎక్కడ పనిచేసినా ఒక స్పోర్ట్స్ జర్నలిస్ట్ అనుబంధం, ఒక స్పోర్ట్స్ జర్నలిస్ట్, ఒక తమ్ముడిగా నన్ను ఎంతో ఎంకరేజ్ చేసేవాళ్ళు. నాకు చాలా అన్ని విషయాల్లో మేమిద్దరం చాలా షేర్ చేసుకున్నా. ప్రొఫెషనల్గానే పనిచేసిన ఒక ఆత్మీయ భావనతో మేము సోదరులుగా వెలిగేవాళ్ళం. క్రీడలు, వాటి నిబంధనలు, ఆటగాళ్ల రికార్డుల గురించి అపార జ్ఞానం జెస్సీ సొంతమని తోటి సీనియర్ జర్నలిస్టులు గుర్తు చేసుకున్నారు. అనేక మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు విలువైన సలహాలు, సూచనలు అందిస్తూ వారికి మార్గం చూపారని, అటువంటి జర్నలిస్ట్ మరణం క్రీడా లోకానికే తీరని లోటని నివాళి అర్పించారు. క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, పివి సింధు, సానియా మీర్జా, చెస్ క్రీడాకారిణి ద్రోణంవల్లి హారిక వంటి ఎందరో మేటి క్రీడాకారులతో సన్నిహిత సంబంధాలు కలిగిన జెస్సీ వారి క్రీడా జీవితంలో ఉన్నత మైలురాళ్లు అందుకోవటానికి తన వంతు సహకారం, ప్రోత్సాహం అందించేవారని ఆయన సహచరులు గుర్తు చేసుకున్నారు. సైనా నెహ్వాల్ కానీ, ఇవాళ ఉన్నటువంటి సింధు కానీ, ఎంతోమంది ఈనాడు బ్యాడ్మింటన్ ఉన్నటువంటి చాలామంది క్రీడాకారులు, వెయిట్ లిఫ్టర్సు అందరికీ ఆయన అవకాశం కల్పించుకుంటూ మరి పబ్లిసిటీ అన్ని రకాలుగా క్రీడాకారులను మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ, స్పోర్ట్స్ మినిస్టర్ కానీ, స్పోర్ట్స్ చైర్మన్ కానీ, ఎండీకి కానీ, రోజు ఒలింపిక్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంటు, మరి సెక్రటరీకి దాదాపు ఎన్నో రకాల అడ్వైజులు ఇచ్చుకుంటూ ఆయనకున్న నాలెడ్జ్ని మరి అన్ని రంగాలకు, అన్ని స్పోర్ట్స్లను కలుపుకుంటూ పోయి మనకి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్, మరి తెలంగాణకు ఎంతోమంది క్రీడాకారులను తయారు చేసిన దానికి ఉదాహరణ పడినటువంటి అనుకుండి బ్యాక్ బోన్ ఉన్నటువంటి నడిపించినటువంటి జె. శ్రీనివాస్ గారు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. జర్నలిజం పట్ల అంకిత భావంతో పనిచేసి
వృత్తికే వన్నె తెచ్చిన జెస్సీ ఆకస్మిక మృతి పట్ల సాక్షి గ్రూప్ చైర్పర్సన్ వైఎస్ భారతిరెడ్డి, సాక్షి మీడియా గ్రూప్ సిబ్బంది సంతాపం తెలిపారు. జెస్సీ అకాల మరణాన్ని ఆయన సన్నిహితులు, స్నేహితులు, సహచర ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. స్పోర్ట్స్లో అపార జ్ఞానం ఉన్న జె. శ్రీనివాసులు తనువు చాలించటం బాధాకరమన్నారు. తెలుగు రాష్ట్రాలు ఓ గొప్ప జర్నలిస్టును కోల్పోయాయని విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. జెస్సీతో వారి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, హాకీ కోచ్ ముఖేష్ కుమార్, అథ్లెటిక్స్ కోచ్ రమేష్, బ్యాడ్మింటన్ కోచ్ ఇమ్రాన్ సహా పలువురు క్రీడా ప్రముఖులు జెస్సీ మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.